అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, రాష్ట్రంలో అంటే తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్రంలో అయినా రాష్ట్రంలో ఇరిగేషన్లు, జలాశయాలు కావచ్చు, నదుల అనుసంధానం ఘనత చంద్రబాబు నాయుడు గారిది అనే విషయం మన అందరికీ తెలుసు. మరి గత కొద్ది రోజులుగా తెలంగాణ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ పార్టీ వారు ఏ విధంగా మాట్లాడారో మనకు తెలుసు. దాన్ని అవకాశంగా తీసుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ద్రోహి అంటూ తన సొంత పత్రికలో, సాక్షి పత్రికల్లో, సాక్షి మీడియాలో ఏ విధంగా ప్రజలను మభ్యపెట్టాలనే ఆలోచనలో, ప్రజలను రెచ్చగొట్టాలనే ఆలోచనలో ఏ విధంగా మరి మీడియాలో ప్లే చేస్తుందో మనం అందరం చూసాం. రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయం మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి గతంలో 5 సంవత్సరాలు 1924లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాయలసీమను ఏ విధంగా భ్రష్టు పట్టించారో మనం చూసాం. మరి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపింది నేనే అంటూ మరి ఆయన ప్రియతమ మిత్రుడు మరి కేసీఆర్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇరిగేషన్ శాఖ మంత్రి మరి హరీష్ రావు గారు చెప్తున్నారు. హరీష్ రావు గారు, నమస్తే తెలంగాణ, రాయలసీమ ఆపింది మేమే అని జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మ ప్రియతమ మిత్రుడు మరి ఈ విధంగా మాట్లాడుతున్నారు. దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారి సాక్షి మీడియాలో కానీ, సాక్షి పత్రికలో కానీ, జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ కానీ ఎవరైనా ఏమైనా మాట్లాడుతున్నారా? వారి స్వార్థ రాజకీయాల కోసం ఇక్కడేమో రాయలసీమ ఆపింది మేమే, ఈ సీమ ఎత్తిపోతల పాపం ఆపింది నేనే అని ఒక పక్క, అంటే సొంత పాంప్లెట్లు, సొంత పేపర్లలో ఈ విధంగా వాళ్ళు రాసుకుంటుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? అంతేకాకుండా అదే కేసీఆర్ గారు రోజా మేడం గారి ఇంటికి వచ్చి, నేను మీ చేపల పులుసు బాగుంది, నేను రాయలసీమకు నీళ్ళు ఇస్తాను అన్నారు. మరి వాళ్ళ తెలంగాణ స్వార్థ రాజకీయాల కోసం మరి వాళ్ళు మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ బిడ్డగా మరి ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమ కోసం ఏం పోరాటం చేశారు, రాయలసీమను ఏ విధంగా అభివృద్ధి చేశారో మనం అందరం చూసాం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసేది చేతగాక, చేసేవారిని చేయనీక, ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు ఈ రాయలసీమను, ఈ ఆంధ్రప్రదేశ్ని అన్ని రంగాల్లోనూ ముందుండాలి, రాయలసీమలో ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వాలని అహర్నిశలు కష్టపడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ద్రోహి అని ప్రజలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు 14-19లో ఏ విధంగా అయితే ఇరిగేషన్ ప్రాజెక్టులు పరుగులు పెట్టిస్తూ స్వయాన చంద్రబాబు నాయుడు గారు ఎండనక వాననక గుట్టల్లో పుట్టల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి స్వయాన ఆయనే పరిశీలించి వారానికి ఒక రోజు అక్కడే నిద్ర చేసి మరి ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేశారనే విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి 1924లో మీరేం చేశారో రాయలసీమ మరి లిఫ్ట్ ఇరిగేషను మీ సొంత కంపెనీల కోసం, మీ సొంత వాటాల కోసం మరి కేసీఆర్ గారి పార్టీతో కుమ్మక్కై మరి మీ సొంత వ్యాపారాల కోసం మీరు లిఫ్ట్ ఇరిగేషన్ ఆపుకొని పర్మిషన్లు లేకుండా మీ సొంత స్వార్థ లబ్ధి కోసం మీరు చేసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ద్రోహి అంటారా? మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదటి అపెక్స్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ సీఎం కేసీఆర్ గారితో ఒప్పించి 512 టీఎంసీ నీటిని ఏపీ హక్కుగా కృష్ణా జలాలను తీసుకొచ్చాం. మరి రెండో అపెక్స్ మీటింగ్ నిర్వహించినప్పుడు కేసీఆర్ డిమాండ్లని మీరు తలొగ్గి 50-50కి మీరు ఒప్పుకున్నారు. ఎవరు ఇప్పుడు రాయలసీమ ద్రోహి అనే విషయం కూడా మిమ్మల్ని అడుగుతున్నాం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ కోసమే చిత్తశుద్ధి ఉంటే మరి ఇదే కేసీఆర్ మరి ఈ హరీష్ రావు గారు మాట్లాడుతున్న మాటలకు ఏమైనా ఖండిస్తారా? ఇదే కేసీఆర్ మరి తెలంగాణ కేసీఆర్ పార్టీ నా కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్కి వెళ్ళినా మరి ఖమ్మంకి వెళ్ళినా మరి అదే వైసీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు పెట్టి పూలవర్షం వెళ్తి వైసీపీ జెండాలు కట్టి స్వాగతం పలుకుతారు.
అదే కేటీఆర్ గారు ఆంధ్రప్రదేశ్కి వస్తే, కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్కి వస్తే వైసీపీ నాయకులు జెండాలు కట్టి ఫ్లెక్సీలు కట్టి ఘన స్వాగతం పలుకుతారు. మరి ఈనాటికి చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ ఆఫీస్ అంటారు, ఇల్లు అంటారు, ప్రజల సొమ్ముతో దోచుకున్న ప్యాలెస్ ఎదురుగా ఈ రోజు కూడా ఈ కట్అవుట్, పెద్ద కట్అవుట్లు ఉన్నాయి. ఎవరు రాయలసీమ ద్రోహి చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు కాదా రాయలసీమ ద్రోహి? మరి ఈ రోజు సముద్రంలో వృధాగా కలిసిపోతున్న నీరుని మన రాష్ట్రానికి అవసరమైన 200 టీఎంసీలు తీసుకొస్తే మన రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని అహర్నిశలు ఈ రాష్ట్రం కోసం కష్టపడుతున్న ముఖ్యమంత్రి గారి పైన ఈ దుష్ప్రచారాలు చేయటం జగన్మోహన్ రెడ్డి గారు అలవాటైపోయింది. ప్రజలు సంక్రాంతి పండుగ చేసుకుంటున్నారు, ప్రశాంతంగా చేసుకుంటున్నారు. అతి తక్కువ కాలంలోనే ఈ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుందని తెలుసుకోరు. ప్రజలందరూ సంతోషంగా సంక్రాంతి పండుగ చేసుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఒకటి డైవర్ట్ చేయాలి, ప్రజల్ని ఏదో ఒకటి భ్రమ పెట్టాలి, ఏదో విధంగా భయపెట్టాలి అని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మేము తెలియజేసేది ఒకటే, మరొక్కసారి కూడా మేము తెలియజేస్తున్నాం, మేము ఎక్కడికి చర్చించడానికైనా సిద్ధమే. 14-19లో మేము ఏం చేశాం, 19-24లో మీరు ఏం చేశారు, మరి ఈ 18 నెలల్లో మేము ఏం చేశాం, మేము క్లారిటీగా ఉన్నాం. మీరు రండి, కనీసం రాయలసీమ బిడ్డగా ఆలోచించండి. మీరు స్వార్థ రాజకీయాల కోసం తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు బాగుండాలని కోరుకున్న వ్యక్తి, అభివృద్ధి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు తెలుగు జాతి గౌరవాన్ని పెంచేలా ఉండాలి తప్ప తెలుగు జాతిని తెలుగు గొడవలు పెట్టి ఇలా చిచ్చు పెట్టాలని కాదు. అన్నదమ్ముల్లో మనం అందరం కలిసి ఉందాం. చంద్రబాబు నాయుడు గారు అవసరమైతే తెలంగాణకు జలాలు తీసుకెళ్ళండి, కావాలన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎక్కడైతే జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయి ఆ నీరు మనం వాడుకుందామని చెప్తూ ఉంటే మీరు దాన్ని సహకరించవలసింది పోయి మరి అన్నదమ్ముల్లో ఉన్న తెలంగాణ ఆంధ్ర ప్రజల మధ్య చిచ్చు పెట్టి మీ స్వార్థ రాజకీయాల కోసం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలతో ఆడుకోవద్దండి. రెచ్చగొట్టితే ఎవరెవరు రెచ్చిపోయే పరిస్థితిలో లేరన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మీరు ఏమి చెప్పినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆగదు అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు మేము అన్ని విధాలుగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. యువతకు భరోసా చంద్రబాబు నాయుడు గారు అనే విషయం కూడా తెలియజేస్తూ, రైతన్నకు భరోసా చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి నేను తెలియజేసేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే విషం కక్కుతున్నారో ప్రతి ఒక్కరు, మీడియా సోదరులు కావచ్చు, యువత కావచ్చు, మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. ఈ విధంగా మీరు ప్రవర్తిస్తే మీకు ఆ 11 సీట్ల కన్నా 0 సీట్లు రావడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు మీకు బుద్ధి చెప్పడానికి. మీకు 11 సీట్లతోనే మన బుద్ధి చెప్పారు, ఆ 11 సీట్లు కాకుండా పెద్ద 0 ఇవ్వడానికి కూడా ప్రజలు సిద్ధమవుతున్నారు. మీరు ఏ విధంగా రెచ్చగొడుతున్నారో ప్రతి ఒక్కరూ చూస్తున్నారనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మేము ఆ రోజే చెప్పాం, నీతి నిజాయితీకి నిబద్ధతకు మారుపేరు నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు నాయుడు గారని యావత్తు తెలుగు రాష్ట్ర ప్రజలే కాదు ప్రపంచమంతా చెప్పింది ఆ రోజు. చంద్రబాబు నాయుడు గారు నీతి నిజాయితీకి మారుపేరు అన్న విషయం ఆ రోజు యావత్ ప్రజలందరూ గ్రహించారనే విషయం కూడా తెలియజేస్తూ, మరి నిన్నటి రోజున కడిగిన ముత్యంలా చంద్రబాబు నాయుడు గారు విషయంలో కోర్టు తీర్పు ఇచ్చిన విషయం నిజంగా అందరికీ చాలా ఆనందంగా ఉంది. మరి ఎన్ని అక్రమ కేసులు పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా మరి మేము క్లారిటీగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఆణిముత్యంలా వచ్చారన్న విషయం మరొకసారి తెలియజేస్తూ, మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఏ విధంగా అయితే స్కిల్ డెవలప్మెంట్ కోసం అహర్నిశలు కష్టపడ్డారో మనం అందరం చూసాం. ఈరోజు ఇన్ని పరిశ్రమలకు ఇంత లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు వ్యక్తి ఎవరంటే విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. హైటెక్ సిటీ కావచ్చు, మరి ఈరోజు కియా లాంటి పరిశ్రమలు కావచ్చు, మరి ఈరోజు యావత్ ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు కనిపిస్తున్నాయి అంటే చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు పెట్టుబడులు కూడా భారతదేశంలోనే మరి అతి ఎక్కువ పెట్టుబడులు వచ్చిన రాష్ట్రం ఏదంటే మన రాష్ట్రం. 25.3% మరి మన రాష్ట్రానికే పెట్టుబడులు వచ్చాయంటే ఆ విజన్, మరి ఆ బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తూ, మరి ప్రజలు కూడా ఏదైతే మీరు చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమ కేసులు పెట్టిన రోజు ప్రజలందరూ
మరి నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు అవుతానే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, భావితరాలు బాగుపడతాయన్న నిబద్ధతతో నిజాయితీతో ఓటేశారు. అదే నిబద్ధతతో అదే నిజాయితీతో ఈ రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తూ మరి రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి కనుమ భోగి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం.